ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ బీజేపీ జనసేన కూటమికి తలనొప్పులు తప్పడం లేదు. టీడీపీ బీజేపీని అంతర్గత విభేదాలు పట్టిపీడిస్తున్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ సమస్యలు ఎదుర్కొంటోంది. బీజేపీ పోటీ చేసిన ఒకే ఒక్క నియోజకవర్గంలో నేతల మధ్య కుమ్ములాట్లు బయటపడుతున్నాయి. ఆదోన్లో లుకులుకులు 3 పార్టీలను ఇబ్బందులోకి నెట్టేస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి పార్థసారథితో ఆ పార్టీ నేతలు విట్టా రమేష్, మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ విభేదిస్తున్నారు. సమన్వయ సమావేశం నిర్వహించినా కూటమిలో మాత్రం సయోధ్య కనిపించడం లేదు. పార్థసారథితో కలిసి ప్రచారం చేసేందుకు బీజేపీ నేతలు విముఖత చూపిస్తున్నారు. అటు ఎమ్మిగనూరులో టీడీపీ జనసేన బీజేపీ మధ్య ఎంతకీ సయోధ్య కుదరడం లేదు. టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వరరెడ్డి తమ పట్ల వ్యవహరించిన తీరుపై బీజేపీ జనసేన నేతల మనస్తాపం చెందినట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు ప్రజాకళం సభకు కూడా బీజేపీ జనసేన నేతలు హాజరు కాలేదు. తమకు ఆహ్వానం అందలేదని 2 పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ఆలూరు మంత్రాలయం, కోడుమూరు, ఎమ్మికనూరు, నందికొట్కూరు, శ్రీశైలంలో కూడా టీడీపీకి సమస్యలు ఎదురవుతున్నాయి. ఆలూరులో అభ్యర్థి వీరభద్రగౌడ్కు వ్యతిరేకంగా పలువురు కీలక నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు. మంత్రాలయం టికెట్ దక్కలేదని టీడీపీ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి ఇంకా అలక వేయడం లేదు. ఇక కోడుమూరులో టికెట్ దక్కలేదని ఇన్ఛార్జ్ ఆకుపోగు ప్రభాకర్ పార్టీకి దూరంగానే ఉంటున్నారు. నంద్యాల జిల్లాలో టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరితో శివానందరెడ్డి, బుడ్డా రాజశేఖర రెడ్డి విభేదిస్తున్నారు. బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఎదురుపడిన శివానందరెడ్డి, బుడ్డా రాజశేఖర రెడ్డి కనీసం పలకరించకపోవడం కూడా పార్టీలో కలకలం రేపుతోంది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అంతర్గత విభేదాలతో కూడా దాదాపు 6-7 నియోజకవర్గాల్లో సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రధానంగా కూటమిలో ఆదోని నియోజకవర్గంలో బీజేపీ నేతల మధ్యనే అంతర్గత పోరు ఉంది. ఆదోని బీజేపీ టికెట్ డాక్టర్ పార్థసారథికి ఇచ్చారు. దీన్ని బీజేపీ నేతలు కొందరు వ్యతిరేకిస్తున్నారు. విట్టా రమేష్, మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ ఇద్దరు కూడా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆయనతో కలిసి పనిచేయడానికి సుముఖంగా లేరు. సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి మొక్కుబడిగా కలిసినప్పటికీ ఆ తర్వాత వారితో కలిసి ప్రచారం చేసిన సందర్భం లేదు. వాస్తవంగా ఆదోని సీటు బీజేపీకి కేటాయించడాన్ని టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు తీవ్రంగా వ్యతిరేకించారు. జోనల్ ఇన్ఛార్జ్ బీద రవిచంద్ర ఆదోనికి వచ్చిన సందర్భంలోనూ తీవ్ర స్థాయిలో ఆయనతో కలిసి వాగ్వివాదానికి దిగారు. అయితే అక్కడ టీడీపీ మొత్తానికి పార్థసారథితో కలిసి చేయడానికి సర్దుబాటు చేసుకుంది. అయితే బీజేపీలో మాత్రం సమస్య అలాగే ఉందని చెప్పవచ్చు. ఎన్నికల్లో పార్థసారథిని గెలిపించేందుకు ఆ పార్టీ నేతలు విట్టా రమేష్, మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇక ఎమ్మిగనూరులో కూడా కూటమిలో సమస్యలున్నాయి. ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వరరెడ్డితో కలిసి పనిచేసేందుకు అక్కడ బీజేపీ జనసేన నేతలు సుముఖంగా లేరు. ప్రజాగళం సభను ఎమ్మిగనూరులో నిర్వహించిన బీజేపీ జనసేన నేతలు సభకు హాజరు కాలేదు. ఎమ్మెల్యే అభ్యర్థి జయనాగేశ్వరరెడ్డి తమను ఆహ్వానించలేదని, తమ పట్ల సరైన పద్ధతిలో వ్యవహరించడం లేదనేది వారి ప్రధాన ఆరోపణ. టీడీపీ ఆఫీసులో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ బీజేపీ ఎమ్మిగనూరు ఇన్ఛార్జి మురహర్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఇప్పటికీ అతనితో కలిసి పనిచేయడానికి ఆయన ఫోకస్. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా టీడీపీలో అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయి. పాతపట్నం, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల ఎంపికపై మాజీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాలకొండ పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. టీడీపీ నుంచి జంప్ అయిన నిమ్మక జయకృష్ణకు సీటిచ్చారు. దీంతో జనసేనలో కోల్డ్ వార్ నడుస్తోంది. మరోవైపు టీడీపీ నుంచి జనసేనలోకి మారిన మరో నేత పడాల భూదేవి తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు. పవన్ తనకు టికెట్ ఇస్తానని నమ్మించి పార్టీలో చేర్చుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం, పాతపట్నం, పాలకొండ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల ఎంపికపై అనిశ్చితి కొనసాగుతోంది. అంతర్గత సమావేశాలు, ర్యాలీలతో కూటమి సతమతమవుతోంది. పాలకొండ జనసేనలో విభేదాలు బయటపడ్డాయి. వలస నేతలకు సీటు ఇవ్వడంపై జన సైనికులు కినుకు వహించారు. పాలకొండ టీడీపీ 2 వర్గాలుగా చీలిపోయింది. 3 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి పడరాని పాటలు పడుతున్నారు. అధిష్టానం సంప్రదింపులు కూడా ఫలించడం లేదు.
ఇక సిక్కోలు టీడీపీలో అసమ్మతి చల్లారడం లేదు. రెబల్స్ వరుస సమావేశాలతో రాజకీయం వేడెక్కిపోతోంది. పాతపట్నం, శ్రీకాకుళం, పాలకొండలో పరిస్థితులు దారుణంగా కనిపిస్తున్నాయి. టికెట్ దక్కించుకున్న అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యేలు సహకరించలేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. 2024 సార్వత్రిక సమరంలో అభ్యర్థులు ఇప్పటికే కార్యక్షేత్రంలోకి దిగారు. ప్రచారం చేస్తూ తమ గెలుపు అవకాశాలను మెరుగుపరుచుకున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో అయితే మాత్రం టీడీపీ ఓ అనిశ్చిత వాతావరణం అయితే నెలకొంది. ముఖ్యంగా సీట్ల కేటాయింపు తర్వాత చిలికి గానివాలగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా 2 నియోజకవర్గాలు, శ్రీకాకుళం నియోజకవర్గంతో పాటు పాతపట్నం నియోజకవర్గం, ఈ 2 నియోజకవర్గాల్లో రెబల్స్ పెద్ద ఎత్తున ఏదైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో 5-6 రోజుల్లోనే నామినేషన్ల పర్వం ఉన్నటువంటి తరుణంలో వీరందరూ కూడా ఏదైతే టీడీపీ అభ్యర్థులుగా ప్రకటించినటువంటి వారికి సహకరించకుండా మొత్తం గ్రూపులుగా ఏర్పడుతున్నారు, సమావేశాలు నిర్వహిస్తున్నారు, ర్యాలీలు కూడా జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పాతపట్నం కానీ చూసుకున్నట్లయితే కలమట వెంకటరమణ కుటుంబం, ఈ కుటుంబం గత 40 సంవత్సరాలుగా టీడీపీని అట్టిపెట్టుకున్నటువంటి కుటుంబం. టీడీపీలో మంచి పరిచయాలు, ముఖ్యంగా చూసుకున్నట్లయితే పాతపట్నం నియోజకవర్గంలో ప్రధాన సామాజిక వర్గం తూర్పు కాపు చెందినటువంటి వర్గం మొత్తం కూడా కలమట వెంకటరమణ వెనక నడుస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే తన బల ప్రదర్శన చేశారు. మెలియాపుట్టి కానీ పాతపట్నం కానీ ఎల్లంపేట తదితర ప్రాంతాల్లో ర్యాలీలు, నిరసనలు తెలియజేసినటువంటి పరిస్థితి. అధిష్టానం కూడా సంప్రదింపులు జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే టికెట్ ఇచ్చినటువంటి మామిడి గోవిందకు కలమట వర్గం కూడా ఏ కోసాన కూడా సహకరించడం లేదు. ఇప్పటికే అంతర్గతంగా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. అధిష్టానం ఏం చెప్తుందో చూద్దాము, టికెట్ మార్చాలని పాతపట్నంలో ఇప్పటికీ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు శ్రీకాకుళం కానీ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం నియోజకవర్గంలో గుండా లక్ష్మీదేవి ఏదైతే మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు గత 10 రోజుల క్రితం వరకు కూడా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. వాళ్ళు కూడా దశాబ్దాలుగా టీడీపీని అట్టిపెట్టుకుని రాజకీయం చేశారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గుండా అప్పల సూర్యనారాయణ మంత్రిగా కూడా పనిచేశారు. ఆమె భర్త, ఆమె కూడా ఒక ఎమ్మెల్యేగా ఏదైతే నెంబర్ 1 ఎమ్మెల్యే అనే ర్యాంక్ కూడా చంద్రబాబుతో పొందినటువంటి గుండా లక్ష్మీదేవి వర్గం ఏదైతే ఉన్నారో తమకు చెప్పకుండా సీటు కేటాయించడం పైన కూడా వీళ్ళు కినుకు వహించారు. మొత్తం కూడా ఏదైతే టికెట్ ఇచ్చినటువంటి గొండు శంకర్కు ఎక్కడ కూడా సహకరించట్లేదు. శ్రీకాకుళం పట్టణంతో పాటు గారా, శ్రీకాకుళం రూరల్ మండలాలు శ్రీకాకుళం నియోజకవర్గంగా ఉన్నాయి. ఈ 2 ఏదైతే మండలాల్లో కొంత ఏదైతే కేడర్ను తీసుకొని గొండు శంకర్ తిరుగుతున్నప్పటికీ కూడా పట్టణం విషయంకి వచ్చినట్లయితే సహాయ నిరాకరణ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ శ్రీకాకుళం నుంచి కూడా గుండా లక్ష్మీదేవి ఇంకా సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ 2 నియోజకవర్గాల్లో ఇటు శంకర్కి ఇక్కడ శ్రీకాకుళంలో కానీ అక్కడ మామిడి గోవిందకి కానీ ఇటు పరిస్థితుల్లో సహకరించబోమంటూ టీడీపీకి సంబంధించినటువంటి ఈ మాజీ ఎమ్మెల్యేలు కలమట వెంకటరమణ, గుండు లక్ష్మీదేవి వీళ్ళిద్దరూ కూడా తెగేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ వర్గాలు కూడా అవసరమైతే మీరు ఏదైతే ఇండిపెండెంట్గా బరిలోకి దిగండి అని కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు పాలకొండ కానీ చూసుకున్నట్లయితే పాలకొండ పరిస్థితికి ఒక విచిత్రమైనటువంటి కాంబినేషన్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 10 రోజుల క్రితం కూడా టీడీపీలో ఉన్నటువంటి నేతలు వీళ్ళు ఇద్దరు కూడా పాలకొండలో పార్టీ మారారు, జనసేన కండువాలు వేసుకున్నారు. ఎవరైతే నిమ్మక జయకృష్ణ, పడాల భూదేవి గత 4-5 సంవత్సరాలుగా టీడీపీ టికెట్ కోసం అహర్నిశం ఏదైతే శ్రమించి ఆ టికెట్ కోసం ఇద్దరు కూడా రెబల్స్గా ఉండి కొట్లాడినటువంటి నేతలు ఇటు జనసేనలోకి మారారు. జనసేన టికెట్ కూడా ఈ ఇద్దరిలో నిమ్మక జయకృష్ణ కేటాయించడంతో పడాల భూదేవి వర్గం పూర్తిగా యాంటీగా ఉంది. నిన్న కూడా సమావేశం చేశారు. గత 2-3 రోజులుగా అంతర్గతంగా వాళ్ళు సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు జనసేనకు సంబంధించినటువంటి నిమ్మక నిబ్బరం అనేటటువంటి వ్యక్తి ఇన్ఛార్జిగా గత 4-5 సంవత్సరాలుగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన కూడా మొత్తం కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్ళారు. ఏ విధమైనటువంటి సహాయం కూడా నిమ్మక జయకృష్ణకు చేయనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జనసేనలో మేము ఎందుకు గత దశాబ్దాలుగా పనిచేశాము, ఏదైతే ఇప్పుడు పార్టీ మారినటువంటి 10 రోజుల క్రితం పార్టీ మారినటువంటి వారికి టికెట్ ఇవ్వడం ఏంటనే విషయాన్ని కూడా వాళ్ళు తెరపైకి తీస్తున్నటువంటి పరిస్థితి. ఇలాగా 3 నియోజకవర్గాల్లో చూసుకున్నట్లయితే ఒక అసంతృప్త జ్వాలలైతే కూటమిలో మొదలైనటువంటి పరిస్థితి. ఈ ప్రభావం మిగతా నియోజకవర్గాలపై కూడా ఉండేటటువంటి అవకాశం ఉందనైతే ఇటు టీడీపీ సంబంధించినటువంటి అభ్యర్థులు లోలోన రగిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అవుట్ టు స్టూడియో.
ఇక కడప జిల్లా రాజంపేట అసమ్మతి జ్వాల రగులుతోంది. టికెట్ ఆశించిన బత్యాల చెంగల్ రాయుడు పార్టీ ప్రకటించిన అభ్యర్థితో ఢీకొడుతున్నారు. పోటాపోటీగా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బత్యాల తీరు టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఆయనకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం మాత్రం కనిపించడం లేదు. నియోజకవర్గంలో ఇద్దరు టీడీపీ నేతలు పోటాపోటీ ప్రచారాలతో తెలుగు తమ్ముళ్లు అయోమయంలో పడ్డారు. సీఎం జగన్ సొంత జిల్లాలో పాగా వేయాలన్న టీడీపీ ప్రయత్నానికి ఆ పార్టీ నేతలే తూట్లు పొడుస్తున్నారు. 2019 ఎన్నికల్లో కడప జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా కనీసం ఉనికిని చాటుకోవాలని కొత్త అభ్యర్థులను రంగంలోకి దించారు చంద్రబాబు. ఇక అదే టీడీపీ నేతల మధ్య విభేదాలకు దారితీసింది. రాజంపేటలో పాత కొత్త నాయకుల మధ్య హైకమాండ్ నిర్ణయం అగ్గిరాజేసింది. 5 ఏళ్లుగా రాజంపేట టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు బత్యాల చెంగల్ రాయుడు. అయితే ఆయన్ను కాదని సుగువాసి బాలసుబ్రహ్మణ్యానికి టికెట్ కేటాయించింది హైకమాండ్. స్థానికేతరుడికి టికెట్ ఎలా ఇస్తారంటూ బత్యాల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్ కేటాయింపుపై అధిష్టానం పునరాలోచన చేయాలని కోరుతూ ఆందోళన బాటపట్టారు. అయినా సరే టీడీపీ హైకమాండ్ మాత్రం నోరు మెదపడం లేదు. దీంతో పార్టీ ప్రకటించిన అభ్యర్థికి పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు బత్యాల చెంగల్ రాయుడు. మరోవైపు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సుగువాసి బాలసుబ్రహ్మణ్యం ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. అటు సాయిబాబా ఆలయంలో పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు బత్యాల చెంగల్ రాయుడు. టీడీపీలోని ఇరు వర్గాల నేతలు వేర్వేరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉండడంతో అయోమయంలో పడ్డారు కార్యకర్తలు. తనకు వ్యతిరేకంగా అధిష్టానం నిర్ణయం తీసుకుంటే కార్యకర్తల అభీష్టం మేరకే పనిచేస్తానన్నారు రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ బత్యాల చెంగల్ రాయుడు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తనకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని తెలిపారు. ఆయన అధినేత ఆదేశాల మేరకే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నానని చెప్పారు. అసలు సుగువాసి బాలసుబ్రహ్మణ్యం తన్ను సంప్రదించలేదంటున్న బత్యాల చెంగల్ రాయుడుతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. రాజంపేటలో పోటాపోటీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఇద్దరు టీడీపీ నేతలు. అయితే మనతో ఇప్పుడు మాట్లాడడానికి టీడీపీ రాజంపేట ఇన్ఛార్జ్ బత్యాల చెంగల్రాయుడు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే, చెప్పండి. ప్రధానంగా రాజంపేటలో అటు ఇరువురు కూడా ఒకేసారి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. దీని వెనక ఏమేమి ఉండొచ్చు? నేను ఓడిపోయిన తా నుంచి 2019లో ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన తా నుంచి నా పని నేను ప్రచారం చేసుకుంటానే ఉన్నా ప్రజాసేవలో. ఇప్పుడు కొత్తగా ప్రచారం చేసేది ఏముండదు, కొత్త ప్రచారం అప్పటి నుంచి చేసుకుంటున్నా. మా నాయకుడు నాకు కుప్పంలో బస్సులోకి పిలుచుకొని నువ్వే అభ్యర్థివి, గెలుచుకోనరా, నీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పాడు. మా నాయకుడు చెప్పినట్టే నేను ఇంటింటా తిరుగుతున్నా, దండం పెడుతుండా. మరుసోజు పోయినాను. మళ్ళీ ఎందుకు వచ్చావు నువ్వు పోయి ప్రచారం చేసుకో అని చెప్పాడు. మా నాయకుడి మాట నేను గౌరవించానా లేదా? మా నాయకుడి మాట గౌరవించేదానికే ఇంటింటా తిరుగుతున్నాను, ఓటు అడుగుతున్నాను, అంత తప్ప వేరేదేం లేదు. మా నాయకుడు పిలిచి మళ్ళీ నాకు చెప్పినాడు అనుకో, ఏమి చెప్తాడో అది అందరికీ చెప్తా. అందరూ ఏమి నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం నేను పోతా. దీంట్లో పెద్ద ప్రత్యేకత ఏమున్నది? మనం చూసినట్లయితే రాత్రి మనకు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా మీతో సమావేశమయ్యారు. ఇక్కడ ఏమైనా చర్చల్లో ఏమైనా రాజీ లాంటి చర్చలు జరిగాయా? కిరణ్ కుమార్ రెడ్డి గారితో సంబంధం ఈ బుద్ధుడిది కాదు. మా నాన్నగారికి కిరణ్ కుమార్ రెడ్డి గారికి బంధం ఉండాలి. వాళ్ళ అమ్మ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు నేను పోయి గుర్రంకొండ మహల్లో క్యాన్వాస్ చేసినోడిని. నేను 2వ టర్మ్ ఎమ్మెల్సీ అయ్యేదానికి ఆయనే బాధ్యుడు. సోనియా గాంధీ గారి దృష్టికి తీసుకెళ్ళాడు. తొలి టర్మ్ ఎమ్మెల్సీ అయ్యేదానికి కూడా కోడూరు నియోజకవర్గంలో ఆయన ఉంటే 2,000 ఓట్లు వస్తాయని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చినాడు. సో నా శ్రేయోభిలాషి నా ఇంటికి వచ్చాడు. ఆనందంగా మేము మాట్లాడుకున్నాం. వచ్చిన వాళ్ళంతా అన్ని మండలాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కొక్క మండలం నుంచి వాళ్ళ అభిప్రాయం చెప్పారు. అంత తప్ప దాంట్లో రాజకీయం లేదు. మనస వాచ కిరణ్ కుమార్ రెడ్డి గారంటే మాకు ఇష్టం వ్యక్తిగతంగా. సో ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థి సుగువాసి బాలసుబ్రహ్మణ్యం కావచ్చు, మేము పెద్ద ఆయన ఆశీస్సులతోనే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాను అంటున్నారు. అది ఎంతవరకు నిజం? 100కి 1000% తప్పు తప్పు తప్పు. నన్ను ఇంతవరకు కలవలేదు. మేము రాజంపేట బరిలోకి రాము అని చెప్పేసి ప్రసాద్ చెప్పాడు. రాజంపేట మీద మాకు ఆలోచనే లేదని చెప్పేసి బాలసుబ్రహ్మణ్యం చెప్పాడు. మీరే ఎన్టీవీ వాళ్ళు పోయి తొడకొచ్చి ఎడుకొచ్చి పెట్టి, లేకపోతే వాళ్ళు ఆడికి రమ్మంటే ఆడికి వస్తా. నా బ్లెస్సింగ్స్ చాలా ఉంటాయి. నేను ఇక్కడ 5 సంవత్సరాల నుంచి పని చేసుకుంటా ఉంటే నా బ్లెస్సింగ్స్ వాళ్ళకి ఎట్టుంటాయి? మా క్యాడర్ ఒప్పుకుంటే
మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళది రాయచోటు నియోజకవర్గం. కార్యకర్తల యొక్క అభిష్టం మేరకే తాను ఎన్నికల్లో ఉంటానంటూ బత్యాల చెంగల్రెడ్డి తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. కెమెరామెన్ చాందుతో రమేష్, ఎన్టీవీ రాజ. మొన్నటి వరకు బెజవాడ పశ్చిమ సీటు, ఇప్పుడు పెడన, అవనిగడ్డ. ఉమ్మడి కృష్ణా జిల్లా కూటమిలో కుంపటి రాజుకుంటూనే ఉంది. మొన్నటి వరకు బెజవాడ పశ్చిమ సీటుపై రచ్చ జరిగింది. ఆ నియోజకవర్గంలో జనసేన ఇన్ఛార్జిగా ఉన్న పోతిన మహేష్ ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు. పార్టీ కోసం పనిచేసే వారికి జనసేనలో గౌరవం లేదన్నారు. పవన్ కళ్యాణ్ పై కూడా తీవ్ర విమర్శలు చేశారు పోతిన మహేష్. ఇక ఇప్పుడు పెడన్లో అసంతృప్తి రగులుతోంది. పెడన టికెట్ ఆశించిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. దీంతో పెడన పాలిటిక్స్ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి తలనొప్పిగా మారాయి. పెడన టికెట్ ను టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ ఆశించడం జరిగింది. కానీ కాగిత కృష్ణప్రసాద్ కు టికెట్ ఇచ్చారు. దీంతో వేదవ్యాస్ అసంతృప్తితో ఉన్నారు. ఎంపీ బాలశౌరి వేదవ్యాస్ తో చర్చలు జరిపి ఆయన్ను బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక అవనిగడ్డలో అయితే మాజీ ఎమ్మెల్యే బుద్ధా ప్రసాద్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ జనసేన నేతలు రాజీనామాలు చేస్తున్నారు. అవనిగడ్డ నుంచి టీడీపీ టికెట్ ఆశించారు బుద్ధా ప్రసాద్. అయితే పొత్తులో భాగంగా అవనిగడ్డ అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. దీంతో బుద్ధా ప్రసాద్ టీడీపీని వీడి జనసేనలో చేరారు. చంద్రబాబు అనుమతితోనే జనసేనలో చేరారని చెప్పారు ఆయన. టికెట్ కోసం టీడీపీ నుంచి జనసేనలోకి వచ్చిన బుద్ధా ప్రసాద్ అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ లోకల్ క్యాడర్ వ్యతిరేకిస్తోంది. దీంతో వారితో చర్చలు జరిపేందుకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్ ను రంగంలోకి దించారు పవన్ కళ్యాణ్. మండలి బుద్ధా ప్రసాద్, మండలి రాజేష్ ఇద్దరూ కలిసి జనసేన లోకల్ నాయకులు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. వారిని బుజ్జగించి కలిసి పనిచేసేలా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇటు తిరువూరు టీడీపీలో కూడా ముసలం పుట్టింది. టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిగా మారిపోయింది వ్యవహారం. టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ అభ్యర్థిత్వం మార్చాలని కొత్త డిమాండ్ తెరపైకొచ్చింది. కొందరు స్థానిక నేతలు పార్టీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్నిని కలిసి అభ్యర్థిని మార్చాలని అడిగారు. కొలికపూడిని మార్చి శ్రీదేవికి టికెట్ ఇవ్వాలని కోరారు. అయితే ఇదంతా ఉండవల్లి శ్రీదేవి చేస్తున్నట్టుగా కొలికపూడి వర్గం ఆరోపిస్తోంది. దీంతో అక్కడ కొత్త కుంపటి మొదలైంది. చాలామంది నన్ను అడుగుతున్నారు, ఇందాక చెప్పినట్టుగా మీకు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది, మీ తండ్రి గారు కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసి మొట్టమొదటిగా 10,000 ఓట్లతో మెజార్టీతో గెలిచారు. మీకు ఈ నియోజకవర్గంలో 60 ఏళ్ల సత్సంబంధం, అనుబంధం అన్ని వర్గాలతో ఉంది కనుక మీకు ఇండిపెండెంట్గా ఖచ్చితంగా గెలుస్తారు కనుక ఆ ఆలోచన చేయమని చెప్పి ఎక్కువ మంది అంటున్నారు కనుక ఆ దిశగా కూడా కొంత వర్కౌట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. పెడ నియోజకవర్గం నుంచే పోటీ అండి? తప్పకుండా పెడ నియోజకవర్గం నుంచే పోటీ ఇండిపెండెంట్గా చేయవలసి వస్తే అందరి అభిప్రాయాలు తెలుసుకుని అందరూ కూడా ఆ అభిప్రాయంతో కనుక ఉంటే ఆలోచన. ఉమ్మడి కృష్ణా జిల్లా కూటమిలో విభేదాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఎన్డీఏ కూటమికి సంబంధించి సీట్ల సర్దుబాటు జరిగినా ఇంకా కూడా అసంతృప్తి కుంపట్లయితే కొనసాగుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాను ఒకసారి పరిశీలిస్తే పెడన సీటుకు సంబంధించి ఆ టీడీపీ నుంచి సీటు ఆశించి భంగపడినటువంటి మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్టుగా మనకి తెలుస్తోంది. పెడన నుంచి ఆయన టీడీపీ సీటు ఆశించినప్పటికీ కూడా ఆ సీటుని కాగిత కృష్ణప్రసాద్కి అధిష్టానం కేటాయించడంతో ఆయన అప్పటి నుంచి కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన క్యాడర్తో సమావేశమయ్యారు. నిన్న పూర్తి స్థాయిలో ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి ఛాన్స్ ఉందనే సంకేతాలను స్పష్టంగా ఇచ్చిన నేపథ్యంలో ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి బాలశౌరి కూడా బూరగడ్డ వేదవ్యాస్తో చర్చలు జరిపాడు. ఆయన 2-3 రోజుల్లో ఆయనకి పార్టీ నుంచి క్లారిటీ వస్తుంది, ఖచ్చితంగా ఆయన పార్టీ కోసం పనిచేస్తారని సంకేతాలు ఇచ్చిన బూరగడ్డ వేదవ్యాస్ మాత్రం ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్టయితే మనకు స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు ఏదైతే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం తిరువూరు టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. ఆయన దురుసుగా ప్రవర్తిస్తున్నారు, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీలో నేతల్ని, కార్యకర్తల్ని సమన్వయం చేసుకోకుండా ముందుకెళ్ళడం వల్ల అక్కడ పార్టీ ఇబ్బందుల్లో పడుతుంది. ఖచ్చితంగా ఆయన్ని అభ్యర్థిగా మార్చాలనే డిమాండ్ తెర మీదకి వచ్చింది. నిన్న తిరువూరు నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి కేశినేని చిన్నిని కలిసి కొలికపూడి శ్రీనివాస్ని మార్చాలి అనే డిమాండ్ని తెర మీద తీసుకొచ్చారు. ఆయన వల్ల అక్కడ పార్టీ ఆ ప్రతిష్ట కూడా దిగజారుతుంది. ఆయన వ్యాఖ్యలు కానీ, ఆయన వ్యవహారం కానీ గెలిచే అవకాశాలు లేవు కాబట్టి ఖచ్చితంగా వెంటనే ఆయన్ని మార్చాలి. 4 రోజుల సమయం ఉంది కాబట్టి కొత్తగా ఎవరు అభ్యర్థి వచ్చినా అక్కడ గెలిచే అవకాశం ఉంటుందని పార్టీ కేడర్ కూడా ఎంపీ అభ్యర్థిగా ఉన్న కేశినేని చిన్ని దగ్గర కూడా తీసుకెళ్లడం జరిగింది. మాజీ
ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఇక్కడ పోటీ చేయడానికి ఈ వ్యవహారం నడిపిస్తున్నట్టుగా అయితే కొంత ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం మాత్రం పార్టీలో అంతర్గతంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన పార్టీ మార్పు డిమాండ్ తెర మీదకి రావడంతో ఇంకా టీడీపీలో అసంతృప్తి అనేది కొనసాగుతున్నట్టుగా అయితే మనకి అర్థమవుతుంది. ఇక జనసేన అంశాన్ని పరిశీలిస్తే పోతిన మహేష్ విజయవాడ వెస్ట్ టికెట్ అనేది రాకపోవడంతో ఆయన ప్రస్తుతం జనసేన పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరటం కూడా జరిగింది. ఇక కైకులూరు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బీవీ రావు కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ వ్యవహారం నచ్చక ఆయన రాజీనామా చేసి ప్రస్తుతం పార్టీకి వ్యతిరేకంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తానన్న సంకేతాలు కూడా బీవీ రావు కైకులూరులో ఇచ్చిన నేపథ్యంలో ఇక అవినిగడ్డ వ్యవహారంలో జనసేన మీద విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మండల బుద్ధప్రసాద్ వ్యవహారంతో అక్కడ జనసేన కేడర్ కూడా రాజీనామాలు చేస్తున్న నేపథ్యంలో అక్కడ జనసేన కేడర్ మొత్తాన్ని కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చి పార్టీ అభ్యర్థిగా ఉన్న బుద్ధప్రసాద్ని గెలిపించడానికి సంబంధించి వాళ్ళందరూ పనిచేసే విధంగా చూడాలని అక్కడ ఉన్నటువంటి పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్కి ఆ బాధ్యతలు పవన్ కళ్యాణ్ అప్పచెప్పడంతో ప్రస్తుతం రోజు నిత్యం సమావేశాలు నిర్వహిస్తూ కూడా మండల బుద్ధప్రసాద్తో జనసేన కేడర్ సమన్వయ వ్యవహారాన్ని అయితే మండలి రాజేష్ అక్కడ చూస్తున్న నేపథ్యంలో అసంతృప్తి అయితే పూర్తి స్థాయిలో సమస్య పోలేదనేది అయితే మనకి అర్థమవుతుంది. అటు అవినిగడ్డ, ఇటు కైకులూరు, విజయవాడ వెస్టు, ఇటు ఏదైతే పెడనతో పాటుగా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి తిరువూరులో కూడా అసంతృప్తి జ్వాలలు అయితే కొనసాగుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా సెటరేట్ చేసుకోవడం అటు జనసేనకు, టీడీపీకి, బీజేపీకి కూటమిలో ఉన్న అన్ని పార్టీలకు అత్యవసరంగా మారినట్టుగా అయితే మనకి అర్థమవుతా ఉంది. కెమెరా పర్సన్ రెడ్డితో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ.